హలో గాయ్స్, ఈరోజు అయితే మనం వెమ్లాడకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పార్కింగ్ ప్లేస్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి ప్రజెంట్ కొత్తగా వచ్చే వాళ్ళకు ఇక్కడ యూజ్ అవుతుందని చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్, అలాగే ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకు పక్కపొంటి బాత్రూమ్స్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద వెహికల్స్ని అయితే లోపలికి పంపించడం లేదు, ఆడ ఆపుతున్నాడు పోలీస్ ఆయన. అయితే ఈ గేట్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో కళ్యాణకట్ట అని ఉంటుంది. ఇక్కడే మన మొక్కుబళ్ళు తలనీలాలు ఇచ్చుకుంటారు. చూపిస్తారండి ఒకసారి లోపల ఎట్లున్నది అనేది. చూశారు కదా, ఆడ చాలామంది అయితే మనం రాకముందుకే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే మనం భీమేశ్వర ఆలయానికి పోనీకి సేమ్ సీదా లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇది ఎలా అంటే గేటుకు బరాబర్ ముంగట కొద్ది దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నట్టు. అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండడానికి నేను నడుచుకుంటూనే తీయడం జరిగింది. ఈ వీడియో కొద్దిగా అందరికీ యూజ్ అవుతుందని, ఆడు చుట్టుపక్కల కూడా చూపించుకుంటూ పోతే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో భీమేశ్వర ఆలయానికి వెళ్ళనీకి ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ బోర్డు ఉంది, సీదా ఇందాక వచ్చిన రూట్ అది. వెళ్దాం. చూడండి, కొత్త కపుల్స్ 1 2 మాకంటే పండుగ లైసెన్స్ మీరు బాగా పండుగ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయిపిస్తూనే ఉంటారు ఇక్కడ. మనం అయితే ముందుకు వెళ్దాం. చుట్టుపక్కల చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు మీరు. రాకముందుకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది భక్తులు. ఇంకా లెఫ్ట్ సైడ్లో కూరలు బువ్వలు వండుకుంటూ ఉన్నారు. ఇట్లనే సీదా పోతే ఆడ ఆలయానికి అక్కడ రేకుల షెడ్ ఉన్న కాడ నటరాజ విగ్రహం ఉన్న కాడనే ఉంటుందండి దేవుడి ఆలయం. ఇదొకటి. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాదాలని కూడా ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను ఆగండి. చూశారు కదా, ఇదే మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్ ఫోన్స్ పెట్టుకోనికి అక్కడ ఆప్షన్ కూడా ఉంది, చూసుకోవచ్చు. సడన్గా చూసారు ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్ వీలేంద్ర ఇక్కడ అన్నట్టు వచ్చింది. చూడలేతి మనల్ని. ఓ ఇంకో జంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. రైట్ సైడ్ ముంగట ఎంట్రన్స్ కాడ ఫోన్స్ తీసుకుంటారు. అక్కడ ఫోన్స్ ఇచ్చేసి రైట్ సైడ్ కనిపించే మన గేట్ల నుండి సీదా టెంపుల్ ఎంట్రన్స్ అన్నట్టు అల్లకి వెళ్ళిపోవచ్చు. చూపిస్తాను అండి ఒకసారి. ఇట్లా వెళ్తారు అన్నట్టు. ఆడనే కోడెని కట్టనీకి 200 తీసుకుని ఉంటారు. కోడెని కట్టిన కాడ ఒక 2 లడ్డూలు కూడా ఇస్తున్నారు. లడ్డూలు ఓడి అమ్మ లడ్డు కావాలా నాయనా? సర్లే, తర్వాత కొనుక్కుందాం తీ లడ్డూలు. మళ్ళీ వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం. ఓడి అమ్మ ఏమైనా మరో లడ్డు కావాలా? ఇదే భీమేశ్వర ఆలయం బోర్డు. పక్కపొండి అయితే లడ్డూలు బాగున్నాయి. ఇక్కడ కొద్దిగా ముంగడికి వస్తే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఎగ్జిట్ వే ఉంటుంది చూడండి. ఎగ్జిట్ వే దర్శనం అయిపోయినాక ఇటుకి వస్తే అయిపోతుంది దర్శనం. కొద్దిగా ముంగడికి వెళ్దాం. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
అక్కడ మిస్ అయిన ఇక్కడ దొరకబట్టింది. తర్వాత చెప్పి వెళ్ళిపోయినా. చూడండి కాకపోతే ఒకసారి. ఇట్లా కొట్ల అయితే తప్పించుకున్నాం మనం అయితే. ఇట్లనే సీదా ముందుకు వెళ్తే అక్కడ చెట్టు కాడ బద్దిపోచమ్మ ఆలయం ఉంటుంది. సీదా వెళ్దాం, అక్కడికి చూపిస్తానండి. ఆలయం దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. ముంగట గుడి ముంగట అయితే అమ్మవారికి మొక్కుకున్న మేకలు కోళ్ళు కోస్తున్నారు. లోపలికి ఏం లేదు, బయటనే మొక్కుకొని కోస్తున్నారు. మేము కూడా ఒకటి తెచ్చి కోసినాం. దాని వీడియో మీకు తర్వాత పార్ట్ 2లో వస్తుంది, చూడండి. పక్క పంటే కళ్ళు కూడా అమ్ముతున్నారు చిన్న బాటిల్స్లలో. కోసిన వాటిని మార్కింగ్లో చూపించినట్టు రైట్ సైడ్ ఆ ముంగట ఉన్న ఇళ్ళలో కోస్తారు మేకను. ఇది మన మెయిన్ టెంపుల్కి దారి. ఇక్కడ పోతా అంటేనే బొమ్మలు, మనకేమైనా కావాల్సిన ఫోటోలు, కుంకుమలు అవన్నీ దొరుకుతాయి. ఈ బద్దిపోచమ్మకి అయితే లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుండే. ఇదే మన మెయిన్ టెంపుల్కి దారి. ఇక్కడికి సీదా వెళ్తే మన పాత వేములవాడ రాజన్న స్వామి ఆలయానికి పోతారు ఇక్కడి నుంచే. కాకపోతే మనల్ని అక్కడికి పంపించలేదు. ఆడికి పోతే పోలీసులు అటు పోవద్దని చెప్పిళ్ళు. అందుకనే మనం పోలేదు అక్కడి వరకు. మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ కావాల్సిన ఐటెంలన్నీ బజార్లో దొరుకుతాయి, మీరు వెళ్ళొచ్చు. నేనైతే ఇట్లనే సీదా గుడి వరకు వెళ్ళినా. కాకపోతే అక్కడ పోలీసులు వెనక పంపించేసి వీడియో తీసుకొని ఇవ్వలేదు. దర్శనం పార్ట్ 2లో వస్తుంది. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి మామ.